మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీ కోసం. సరే పొద్దున చూసుకోండి, డబ్బు సమస్య రేపు పొద్దున చూసుకోండి. పంపేస్తారు రా నా కొడక, వేస్ట్ నా కొడక. రేపు పొద్దున చూసుకోండి, కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీ కోసం. రైట్ గా ఇటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కోటంరెడ్డి హత్యకైతే ఒక 5గురు వీడియో అంటే ఒక 5గురు అయితే హత్యకి ప్రణాళిక చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్ అంతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, మెయిన్ గా ఇప్పుడు ఎవరైతే 5గురు ఈ కోటంరెడ్డి హత్యకు ఒక ప్రణాళిక వేశారో అందులో రౌడీ షీటర్ శ్రీకాంత్ కు జగదీష్ అనే అతను ముఖ్య అనుచరుడుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? కోటంరెడ్డి ఏమైనా స్పందించారా దీనికి సంబంధించి? థ్యాంక్ యూ శాలిని. ఏదైతే ఈ రోజు 30 సెకండ్ల వీడియో నెల్లూరు రాజకీయాలనైతే మాత్రం అతలాకుతలం చేస్తుందనే చెప్పాలి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే హత్య చేస్తే డబ్బు అన్నటువంటి ఆ సంచలన వ్యాఖ్యలు అయితే మాత్రం ఈ రోజు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ రోజు ప్రజాప్రతినిధులకు భద్రత అయితే మాత్రం లేదు. ప్రజాప్రతినిధులకు భద్రతే ఒక ప్రమాదంలో పడినట్టు కూడా మనకు తెలిసిన పరిస్థితిలోనే చెప్పాలి. ఏదైతే రౌడీ షీటర్స్ అందరూ కూడా ఒక 5 మంది వ్యక్తులు, వాళ్ళలో 2 రౌడీ షీటర్లు కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. వాళ్ళలో జగదీష్, మహేష్, వినీత్, మరొక 2 కూడా అక్కడ ఉన్నారు. కానీ ఇప్పటికే వాళ్ళ సంభాషణ ఏదైతే ఉందో వాళ్ళ సంభాషణ అంతా కూడా కోటంరెడ్డిని కానీ చంపేస్తే, కోటంరెడ్డిని తొదముట్టించేస్తే డబ్బు అన్నటువంటి ఆ వ్యాఖ్యలు చేయడం అనేది మాత్రం ఇప్పుడు సంచలనం చెప్పాలి. ఏదైతే జగదీష్ ఇప్పటికే కూడా గత వారం 10 రోజుల క్రితం జగదీష్ ని ఇప్పుడే రిమాండ్ కి తీసుకొని ఉన్నారు గంజాయి కేసులో. ఈ రోజు మహేష్ కానీ మిగతా వినీత్ కానీ మిగతా ఎవరైతే ఆ సన్నివేశంలో అక్కడ రూమ్ లో ఉన్నారో వాళ్ళపై అయితే మాత్రం పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీ వేగవంతం చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దీని పట్ల అయితే మాత్రం ఇప్పుడే స్పందించడం, నేను పూర్తి వివరాలు తీసుకున్నాకే స్పందిస్తానని కూడా ఆయన తెలియజేసిన పరిస్థితి అని చెప్పాలి. అయితే గత వారం రోజుల క్రితం ఏదైతే 19వ తారీఖు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్